నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ వారు హ్యాకథాన్ 2024 కార్యక్రమాన్ని కొనసాగించారు. వివిధ కాలేజెస్ నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ కాలేజెస్ నుంచి చాలామంది స్టూడెంట్స్, ఆసక్తి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేశారు. చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి నైపుణ్యాభివృద్ధిని బయటికి తీసేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్, అల్లాడి క్లౌడ్ గ్రూప్ ఫౌండర్, చైర్మన్ గారు మనతో పాటు ప్రస్తుతం జూమ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. హ్యాకథాన్ 2024 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ద్వారా స్టూడెంట్స్లో ఎలాంటి నైపుణ్యాభివృద్ధాలని పెంపొందించాలనుకుంటున్నారు, స్టూడెంట్స్కి ఎలాంటి లాభాలు దీనివల్ల జరుగుతాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మల్లేశయ్య గారు. నమస్కారం అండి. రైట్ సార్, ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రామ్కి నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, దీని ద్వారా స్టూడెంట్స్కి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూరుతుంది? ఈ హ్యాకథాన్ 2024 one of the many hackathons we are going to conduct అండి. So the main reason why we wanted to conduct a hackathon అండి, basically we wanted to bring out the creativity and also the practical nature of programming, working on the new and innovative technology. These are some of the main reasons why we wanted to conduct this hackathon and give opportunity to the students. This is one of the many hackathons we are going to conduct. This is the first one we have conducted in Hyderabad. So with this, what we wanted to actually do is give some innovative problems, new technological problems like in ML, AI, and provide this opportunity to the students to work on those and build prototypes, build problems, and bring their creativity to the outside to the world. That's what our main aim. రైట్. అంటే హ్యాకథాన్ ద్వారా పిల్లలకి స్కిల్స్ పెంపొందించడమే కాకుండా చాలామంది స్టూడెంట్స్ అంటే జాబ్ పర్పస్ కానీ లేకుంటే స్టార్టప్ కంపెనీస్ పెట్టాలనుకునేటువంటి వారికి కూడా అవగాహన కుదిర్చడానికి ఉపయోగపడేటువంటి ప్లాట్ఫామ్గా చెప్పుకోవచ్చా దీన్ని? అవునండి, డెఫినెట్ గా. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ జాబ్, ఇఫ్ సంబడి ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ హ్యాకథాన్ అండ్ దే ఆర్ విన్నింగ్ ఎ ప్రైజ్ or they are even participating it and working on a problem, that will be very useful for their job. When they go to an interview, if they just say, I finished my engineering in so and so and I got this much percentage, there is no use. I mean, there will be use, but not much use. But if they say, yeah, we participated in this hackathon, we actually built this problem and demonstrated, we got this prize, or we got the participation prize, then they have a lot more chances to get into a job. Also, when they work on such problems, they can also be very innovative, entrepreneurial, and they get that new way of thinking, and they can also become entrepreneurs down the line. That's another thing why hackathons are very useful. అండ్ అలాగే మీ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా కూడా చాలామంది స్టూడెంట్స్కి స్కిల్ నేర్పుతూ నేరుగా ప్లేస్మెంట్స్ కూడా మీరు చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి హ్యాకథాన్లకు నిర్వహించడం వల్ల మీకు ప్లేస్మెంట్లకు కూడా ఈజీగా అవ్వడానికి ఇది ఒక బాటలు వేస్తుందని చెప్పుకోవచ్చా? అవునండి, దట్స్ అనదర్ రీజన్ వై we are trying to do this. So we have Brainwave Solutions, we have Alladi Cloud Solutions in Hyderabad. So we have this training institute. With this, whatever this hackathon we are conducting, that will create paths into getting jobs. Some of the people, when we see them, see the talent, and when we see the skill in them, we directly hire them based on their skills and based on our requirements. And also we are going to conduct these placement drives with other companies, and we will try to place them there also going forward. రైట్. చాలా కూడా ఇప్పటివరకు హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ అంటూ కూడా. బట్ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏ ప్రాతిపదికన స్కిల్ని పెంపొందిస్తున్నారు? సో Alladi Cloud Training, so the specialty of this is a sister branch of Alladi Cloud Solutions, and this is a subsidiary of Brainwave Solutions, a US company. So basically, we just don't train them, but we make sure that they are trained with the actual developers who have done the development,
We make sure they are supervised by them. Their projects are directly supervised by our developers and a team from US. So they just don't learn theoretical stuff here. They're always going to learn practical stuff. We let them work on our current live projects. We give some internship opportunities right after the training based on their talent and their performance. So we are not like a regular training center, but we are development come training center. So the students who are getting the training from us going to get full hands-on training and the current live project training. సో చాలా మంది ట్రైనింగ్ సెంటర్స్లలో కూడా ఓన్లీ ట్రైన్ చేసి స్కిల్స్ నేర్పించి అక్కడి నుంచి ఇన్స్టిట్యూషన్ నుంచి పిల్లల్ని వదిలేస్తారు. బట్ మీరు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు. సో అంటే దీంతో అంటే మీ కంపెనీస్లోకే ఓన్లీ ప్లేస్మెంట్స్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఇతర కంపెనీస్తో కూడా మీరు టైఅప్ అయ్యారా? మేము ఇతర కంపెనీస్ తోటి కూడా టైఅప్ అవుతున్నామండి. దట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. Whenever there are job opportunities available in our company, we hire directly from our institute. We don't hire from anywhere else from now onwards. So we directly hire from our training institute. And also we are going to have tie-ups with other MNCs and other companies in throughout India. And then we will be asking them to come to our institute, interview these students who completed training. And also we will be referring these students to other companies after finishing the training. సో ఇప్పుడు మీరు నిర్వహించినటువంటి హ్యాకథాన్ 2024 ద్వారా అనుకున్నటువంటి ఆశించినటువంటి రిజల్ట్ సాధించినట్టు అనుకుంటున్నారా? స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, వారు ఎలాంటి ఐడియాస్ని ఎక్స్పోజ్ చేశారు? డెఫినెట్గా అండి, దిస్ ఈస్ ఎ స్టార్టింగ్. సో అరౌండ్ like 140 students came and we have shortlisted 5 projects. Out of that we gave 3 places, first place, second place and third place. So they have come up with very good ideas. One Makafanja College students, they have demonstrated one project where we can train a place where the video surveillance is there. Like a CCTV camera is watching, let's say, a classroom or a cafe or like a hospital. And then they have created a machine learning model where it learns from the video frames that this is the bed, this is the patient, and this is the people moving here and there if it is a hospital environment. But if it is like a classroom environment, it will show this is the student has a mobile phone, this is the lecturer, students are in a group talking, or they are watching the mobile phone. That kind of model it will be building. And when in real time the CCTV camera is watching them, it can look into the current video and produce a artificial intelligence kind of alert and send it to the concerned people if there is anything unexpected is happening. So with the simple the student thinking in the age of students itself, if they can think about such problems and solving the problems, and when we train them accordingly and we train them to use the latest technologies and latest APIs in such a thing, they can build the real life practical problem and solve so many things using these latest things. That's why hackathons are really going to be helpful. And it will not only make them think, but those who are looking at it, the students in the classroom, they all will be really thrilled and they will be encouraged to learn these things and they will be working on these practical things. That's the goal of conducting these hackathons. Right. అలాగే మీ ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి స్టాఫ్ను ఉపయోగిస్తున్నారు? అంటే యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి స్టాఫ్నా, లేదంటే నేను అక్కడికి వెళ్తే చెప్పారు మీ కంపెనీలలో పనిచేసేటువంటి సీనియర్ ఉద్యోగులను కూడా పిల్లలకి ఇంటరాక్ట్ చేస్తున్నారు, దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయని కూడా తెలిసింది. సో ఎలాంటి స్టాఫ్ని యూజ్ చేస్తున్నారు? అవునండి. సో వీ హ్యావ్ డాక్టర్ వెంకట్, హీ డిడ్ PhD in AIML. We have another faculty who has a lot of experience in AWS. We have Srini, who directly supervises from US. He's working in AIML technology and also Java. I myself, I have 30 years of experience
building so many projects, delivering billions of dollars of revenue in the US. So I'm also supervising these trainings and making sure everyone is getting trained up to speed. So we not only do that, but we also directly make them interact with the senior developers so that they learn which are actually required for the project delivery. ఓకే. సో మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి మీ ఇక్కడ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్లో? Right now, we only have one training center that is in Kukatpalli. Okay. But we have a development center in Begumpet, and we have one in USA. We just recently started one in Dubai. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇతర దేశాలకు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే లోకల్ ఉన్నటువంటి కంపెనీస్ వరకే సెట్ చేస్తున్నారా? ఇక్కడ అంటే వేరే కంట్రీస్ లో ఇక్కడ ట్రైనింగ్ తో ప్లేస్మెంట్స్ ఇవ్వలేము, ఎందుకంటే వాళ్ళకి వీసాలు అవన్నీ కావాలి కదా. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాసెస్. బట్ దీస్ ట్రైనింగ్స్ ఆర్ మెయిన్లీ మెంట్ టు గెయిన్ దట్ న్యూ కటింగ్ ఎడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఆల్సో ప్లేస్మెంట్ ఇన్ ఇండియా. సో అలాగే ఇప్పుడు హ్యాకథాన్ మరొకటి ఎప్పుడు నిర్వహించబోతున్నారు, అది ఏ స్టాండర్డ్ లో ఉండబోతుంది? సో ద నెక్స్ట్ హ్యాకథాన్ వాట్ వీఆర్ థింకింగ్ ఈజ్ వీఆర్ ప్రాబబ్లీ going to conduct in the JNTU. So in the JNTU, I think we are going to conduct both Telangana and Andhra together. That will be in a large scale. Maybe we are thinking to conduct around 2-3 lakh students coming there. Okay. And it will be probably like 2 days of hackathon, we are thinking. So it will be coming up in the next 3 to 6 months. We are planning for that. We are already talking to some professors and all that. So that's in the pipeline. Yeah. Right. ఇంకొకటి మీ ఇన్స్టిట్యూషన్లో మొన్న వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే ఓన్లీ బీటెక్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్కే ట్రైన్ చేసి ప్లేస్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎనీ గ్రాడ్యుయేట్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ట్రైన్ చేసి BA, BCom ఇతరత్ర ఎనీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన వారికి కూడా స్కిల్స్ నేర్పించి ప్లేస్మెంట్ ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అది నిజమే అంటారా? ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులందరూ కూడా ప్లేస్మెంట్ ఏమన్నా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? సో అంటే ఈ నాట్ ఓన్లీ BE, BTech అండి, దోస్ హు ఆర్ డూయింగ్ MBA, దే కెన్ లెర్న్ డేటా సైన్స్ అండ్ దే కెన్ బికమ్ data science, non-technical kind of expertise person, like a business analyst and all that, they can work as. BA, BCom chesina vallu kuda, they can learn QA. They can also learn some new technologies and become BAs. So we are in the process of conducting placement drives for all these people once the training is done. But there is a lot of there are a lot of opportunities available, Andy. So whoever are finishing the courses, they don't have proper skills, and because of that, the industry is not able to absorb as many people. So they are not able to fill the people from India, and they are looking towards other countries. So if we train these people properly and at least increase some 10% of the students who are coming out of the colleges more, 10% more, I mean, then they will be directly hiring from India instead of looking into other countries. That is the reason we are focusing on training these people, regardless what branch they are or what course they have done. If they have interest and zeal to learn these new technologies, they can definitely get into the industry, because there are a lot of opportunities, but not enough skill sets in the students. సో అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎంతకాలం నుంచి ఇది రన్ అవుతుంది? అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణము, basically when we were trying to hire people, we were not finding good people. Okay, so they say they have gone through some training and all that, but we haven't seen enough or sufficient skills to actually do the project. They don't know what is a GitHub, they don't know how to deploy that into a server, they don't know how to debug, they don't know how to put it into the cloud. So they just know how to write some small programs. That's why I thought these training institutes in Hyderabad and then around Hyderabad, India, they will be useful to bring these
students or those who are looking to change the job up to speed only when we give them practical hands-on training, and also the training that makes them work in real-time projects and actually do the GitHub integration and then deploy into the server, debug the problems. That's why we started these training centers. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అది అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ వారు తాజాగా హ్యాకథాన్ 2024 అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వివిధ ప్రాంతాలలో వివిధ కళాశాలలో చదువుకున్నటువంటి స్టూడెంట్ అందరిని కూడా ఒక దగ్గరికి గ్యాదర్ చేసి వారిలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని, స్కిల్స్ని మరింతగా అభివృద్ధి చెందించడానికి, అదేవిధంగా రేపొద్దున ఉద్యోగంలోకి వెళ్ళడానికైనా లేకుంటే స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికైనా కూడా చాలా ప్లాట్ఫామ్ బేస్గా ఉపయోగపడడానికి ఈ హ్యాకథాన్లు అనేటువంటి ఎంతగానో చాలా వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఇది కారణంగానే వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కూడా పెట్టి చాలామందిని పిల్లలని అక్కడ గ్యాదర్ చేసి హ్యాకథాన్ 2024 కార్యక్రమాన్ని అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సెంటర్ వారు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన వివరాలని ఫౌండర్ గారు చెప్పినటువంటి పరిస్థితిని ఇప్పుడు చూసాం.